హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీక్షిత్ వర్మాస్ ఛానల్. సో నేను ఈరోజు మా బాబుకి పోహా సెర్లాక్ అయితే తయారు చేస్తున్నానండి. సో దానికి పోహా కావాలి ఒక 2 కప్స్ అండ్ 1 కప్ వచ్చేసి బాదం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1 కప్ ఆర్ హాఫ్ కప్ క్యాష్యూ అనమాట. అండ్ జీరా కూడా వేస్తాం బికాజ్ డైజెషన్ ఇష్యూ ఉండకుండా. అండ్ పీనట్స్ కొన్ని తీసుకోండి. సో వీటన్నిటినీ కూడా మనము సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి కొంచెము. సో పోహాని రోస్ట్ చేసుకున్న తర్వాత బాదం, క్యాష్యూ అండ్ జీరా అన్నిటిని వేసుకొని రోస్ట్ చేసేసుకొని సో ఇలా అన్నిటిని మిక్స్ చేసేసుకోండి. రోస్ట్ అయిపోయిన మిక్చర్ అంతా కూడా మనము మిక్సర్ గ్రైండ్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మనం వాటిని గ్రేడింగ్ చేయాలి. బికాజ్ కొన్ని పొలుకులు ఉంటాయి కదా, పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అందువల్ల గ్రేడర్ మీరు ఏ టైప్ ఆఫ్ గ్రేడర్ని యూజ్ చేసుకున్నా పర్లేదు. బట్ ఏంటంటే చాలా ఫైన్ పౌడర్ లాగా గ్రేడింగ్ అనేది జరగాలి. చూడండి ఎలా ఉందో. సో కన్సిస్టెన్సీ అనేది పౌడర్ మిక్చర్ అనేది అలా రావాలన్నమాట. సో దాన్ని మనం గ్లాస్ కంటైనర్లో అయినా కావచ్చు, లేదా సెరమిక్ కంటైనర్స్లో కూడా మనము స్టోర్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడైతే పిల్లలకి ఫీడ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు 1 స్పూన్ ఆఫ్ సెర్లాక్ని తీసుకొని దానిలో వాటర్ వేసి బాయిల్ చేయాలి బాగా. ఆల్రెడీ రోస్ట్ చేసినవే కాబట్టి ఎక్కువ బాయిలింగ్ అయితే అవసరం లేదు. ఇలా మనము ఇన్స్టాంట్గా మనం సెర్లాక్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.